మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది, లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే సార్. మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఆర్టిస్ట్గా, ఒక నటిగా నేను శివాజీ గారిగా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అసహ్యమైన వస్త్రధారణం విడిచి సాంప్రదాయమైన వస్త్రధారణని ఒంటి నిండా డ్రెస్సులు వేసుకోమని మాట్లాడారు. అది చీరే కావచ్చు, హాఫ్ శారీయే కావచ్చు, లేకపోతే చుడిదారే కావచ్చు, జీన్ అండ్ టాపే కావచ్చు, జీన్ అండ్ షర్ట్సే కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ నిండుగా వేసుకోమని చెప్పారు. దాంట్లో తప్పే ఉంది కనుక ఇంత ఫీల్ అయ్యి ఇంత ట్రోల్ చేస్తున్నారు. సామాన్లు అనే పదం వాడడం వల్ల ఇది కాంట్రవర్సీ అవుతుందని చెప్పేసి అనసూయ కానీ ఆర్జీవీ కానీ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ గారి విషయం అయితే తెలియదు కానీ అనసూయ డ్రెస్సింగ్ అయితే బాగుండట్లేదు. మరి ఆమె వయసుకు తగ్గ డ్రెస్సింగ్ వేయట్లేదు. మరి ఆమె హస్బెండ్ ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ చాలా అంటే చాలా అసహ్యమైనటువంటి డ్రెస్సింగ్ వేస్తున్నాము. ఇప్పుడు శ్రీముఖి ఉంది, శ్రీముఖి ఎటువంటి డ్రెస్సింగ్ వేస్తుంది? అమ్మాయి కూడా యాంకరే కదా. తర్వాత సుమా ఉంది, సుమా ఎటువంటి డ్రెస్సింగ్ వేస్తుంది? అమ్మాయి కూడా యాంకరింగే కదా. ఉదయ్ భాను ఉంది, ఉదయ్ భాను ఎటువంటి డ్రెస్ వేస్తుంది? ఆ అమ్మాయి కూడా యాంకరింగే కదా. తర్వాత మన ఝాన్సీ ఉంది, ఒకప్పుడు ఆ అమ్మాయి ఎటువంటి డ్రెస్లు వేస్తుంది? ఇప్పుడంటే ఆర్టిస్ట్ అయింది. వీళ్ళలో లేనిదేంటి, మీలో ఉన్నదేంటి? మీరు వాళ్ళకి మళ్ళీ మహిళలేగా. వీళ్ళు ఎదగలేదా? వీళ్ళు రాలేదా? వీళ్ళు సినిమా ప్రపంచంలో రాలేదా? యాంకరింగ్గా రాలేదా? సుమా ఒక రేంజ్లో ఉంది, ఇప్పుడు శ్రీముఖి ఉంది. మరి నిన్నలా ట్రోల్ చేస్తున్నారు అంటే మీ వస్త్రధారణ నచ్చట్లేదు. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెన్స్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? హాయ్, అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా సబ్స్క్రైబర్స్కి, నా ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి, నా అభిమానికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి చాలా కారణం ఏంటంటే, సినిమా పరిశ్రమ సంబంధించి శివాజీ గారు స్త్రీ కట్టుబొట్లపై మాట్లాడిన మాటలకి కొంతమంది స్త్రీలు హర్ట్ అయ్యి వాళ్ళ రియాక్షన్ ఇచ్చి మాట్లాడిన వీడియోలు ఉన్నాయండి. అలాగే శివాజీ గారు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. అవి మీకు ప్లే చేస్తాను. శివాజీ గారు మాట్లాడి, అలాగే శివాజీ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వీడియోలు. అలాగే ఎవరైతే శివాజీ గారి మాట తప్పు అని సగం డ్రెస్సులు, పొట్టి డ్రెస్సులు సగం ఇప్పుకొని సగం కప్పుకొని తిరిగి ఎవరైతే ఆడవాళ్ళు, ఆ రియాక్షన్ వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడిన వీడియోలు కూడా పెడతానండి. ఈ వాళ్ళ వీళ్ళు కూడా ఆ రెండు వీడియోలు కూడా చూసి డిఫరెన్స్ మీరే చెప్పండి. ఎవరు తప్పు కాదు, ఎవరిని మనం ఎంకరేజ్ చేయాలి, ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు అనే విషయాన్ని దయచేసి నా ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. చూసిన తర్వాత దయచేసి నా వీడియోని పూర్తిగా చూడండి.
స్కిప్ చేయకండి మధ్యలో దయచేసి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తుంది. అందరికన్నా ముందే నా వీడియో మీరు చూస్తారు. దయచేసి అందరికీ నచ్చేలా నేను మంచి విషయాల మీద స్పందిస్తూ వీడియోలు చేస్తూ మీకు అందిస్తానండి. థ్యాంక్స్ అండి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. బాయ్, ఉంటానండి. దయచేసి ఆ వీడియో కూడా చూసి నాకు కామెంట్ మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా.